జై తెలంగాణ. చెన్నూరు పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సమావేశానికి ఇంత వేడిగా ఉన్నప్పటికీ టెంపరేచర్ దాదాపుగా 45-46 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ, అక్కా చెల్లెలందరికీ, రైతు సోదరులందరికీ, యువమిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి మన కార్యక్రమానికి ఎంత బిజీగా ఉన్నప్పటికీ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా ఈశ్వరన్నను మరింత బలోపేతం చేయాలని, ప్రజలకు అనేక విషయాలు చెప్పాలని వారు సమయం వెచ్చించి చెన్నూరు పట్టణానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, డైనమిక్ లీడర్, యువ నాయకులు కేటీఆర్ గారు, అదేవిధంగా ఇప్పటిదాకా అనేక విషయాలు, మరి వర్షం వస్తే వరద ఎట్లా వస్తుందో చక విషయాలు చెప్పినటువంటి ఆనాటి విద్యార్థి ఉద్యమ నాయకుడు, ధైర్యవంతుడు అనేక కేసులలో జైళ్లలో ఉండి తెలంగాణ తెచ్చే విషయంలో కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మీ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ గారు, పెద్దలు దివాకర్ రావు గారు, ఈ వేదిక పైన ఉన్నటువంటి మా మాజీ మరి నాయకులందరికీ, ఇప్పటికీ జడ్పీటీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, నిన్న మొన్నటి వరకు మీ గ్రామాలలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో బ్రహ్మాండంగా గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి మా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరికీ కూడా తలవంచి నమస్కరిస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం మేరకు ఆనాడు ఏమీ లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాకముందు ఏముండే? కరెంటు ఉండేనా? నీళ్లుండేనా? మంచినీళ్లుండేనా? గ్రామాలలో రోడ్లుండేనా? శ్మశాన వాటికలుండేనా? కళ్యాణ లక్ష్మి లాంటి పేదవాళ్లకిచ్చే పెళ్లికిచ్చే కార్యక్రమం ఉండేనా? కేసీఆర్ కిట్ ఉండేనా? రెసిడెన్షియల్ స్కూళ్లుండేనా? మాతా శిశు కేంద్రాల ద్వారా మరి మహిళలకు ఉచితంగా కాన్పు చేయించేటువంటి సౌకర్యం ఉండేనా? ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్కి పోయేటువంటి దిక్కులేనటువంటి రోజులు. మరి ఈరోజు ఈ రాష్ట్రమే దేశం ముందర 10 సంవత్సరాలలో మీదే రాష్ట్రం అంటే మాది తెలంగాణ రాష్ట్రం. మీ మీ ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అని చెప్తే కేసీఆర్ ఒక మార్క్ తెలంగాణ దేశంలో మరి తెలంగాణ రాష్ట్రం లాంటి అభివృద్ధి సాధించాలని ఇతర రాష్ట్రాలు మనను అనుకరించేటువంటి రోజులు తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఏమైందో ఇంత గొప్పగా అభివృద్ధి చేసినప్పటికీ మీరు న్యాయంగా చెప్పండి, పోయిన సంవత్సరం మే నెల ఇవాళ 11వ తారీఖు ఏ చెరువులన్నా నీళ్ళు లేకుండా ఉండేనా? చెరువులన్నీ కూడా నిండు కుండల్లాగా ఉండి మత్తళ్లు బాడినటువంటి రోజులు. ఇవాళ చెరువులలో నీళ్లు, దాదాపు 18-20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఇవాళ అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతున్నది. దానికి తోడు మొన్న ఎన్నికలలో వాళ్ళు గెలవడం కోసం అలిమిగానటువంటి హామీలిచ్చి అబద్ధపు మోసం వాటలు చెప్పి కేసీఆర్ గారిని బదనాం చేసి అవినీతి అంటగట్టి కుటుంబ పాలనని పేరు చేసి అదేవిధంగా ఈ రాష్ట్రం అప్పుల పాలైందని అబద్దాలు చెప్పి అప్పులే చెప్పింది కానీ ఆస్తుల గురించి చెప్పకుండా, డెవలప్మెంట్ గురించి చెప్పకుండా, జరిగినటువంటి ప్రగతిని చూపించకుండా ప్రజలను నమ్మించి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వస్తే పర్వాలేదు, మీరు కేసీఆర్ గారి కంటే గొప్పగా చేస్తే మీకే బ్రహ్మరథం పడుదురు. చేసిండ్రా? 6 గ్యారంటీలలో ఒక్కటైనా అమలైందా? చేసే నమ్మకం ఉన్నదా? రైతు బంధు పైసలు ఎవరికి ఇచ్చిండ్రో తెలియదా? రైతుల కోసం తెచ్చిన రైతు బంధు పైసలను రైతుల నోరు కొట్టి మీరెవరికి ఇచ్చిండ్రో ఇలా ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి ఒక ప్రభుత్వం మారితే అంతకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఆ ముఖ్యమంత్రి మాటలు కావచ్చు,
చేతలు కావచ్చు. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తున్నాం. ఇంత తొందరగా పబ్లిక్ ముందల పలసనైనటువంటి ప్రభుత్వాన్ని కూడా మొదటిసారి చూస్తా ఉన్నాం. కాబట్టి మరి ఈ ఎన్నికలలో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గొంతుగా లేవాలంటే కేసీఆర్ గారి పిడికిలి మళ్ళీ ముందు బలంగా ప్రజల పక్షాన లేవాలంటే తప్పకుండా మీరు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నా విషయానికి వచ్చినప్పుడు నేను ఒక సాధారణమైన మనిషిని, సింగరేణి ఉద్యోగిగా, గోదావరి ఖనిలో పుట్టినటువంటి పెరిగినటువంటి వ్యక్తిగా మా మొత్తం కుటుంబమే సింగరేణి కుటుంబం. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి వాణ్ణి ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే దాన్నే మరి గొప్పగా భావించి అనేక సంవత్సరాలు ప్రజల సేవలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇటు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఆపద సంపదలో కావచ్చు, ప్రజలకు కలిసిమెలిసి ఉండడం ద్వారా నాకు అనేక సార్లు అవకాశం కూడా రావడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారి దయ వల్ల, వారి దీవెన వల్ల ఒక్కసారి మంత్రిగా పనిచేసేటువంటి మరి ఆ అవకాశం కూడా రావడం జరిగింది. తిరిగి ఈనాడు మళ్లీ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను మా చెన్నూరు ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒక్కటే, నేను సాధారణమైనటువంటి వ్యక్తిగా రావడమే కాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ఉద్యమం వరకు, తెలంగాణ ఉద్యమానికి ముందున్నటువంటి ఉద్యమాలలో, కార్మిక ఉద్యమాలలో, ప్రజా ఉద్యమాలలో పాల్గొని అనేక సార్లు ప్రజల పక్షాన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారిని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం రావాలని కేసీఆర్ గారు ముందుకొస్తే తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతానికి విముక్తి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ ప్రాంత ప్రజలకు చెందాలనేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దానికి అనుగుణంగా మరి వారి వెంట నడిచినటువంటి వారిని. రేపు మీరు అవకాశం ఇస్తే ఇటు సింగరేణి కార్మికుల సమస్యలు కావచ్చు, రైతాంగ సమస్యలు కావచ్చు, మరి ఎంతో కాలంగా ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తిగా అనుభవం ఉంది, ఓపిక ఉంది, ప్రజలు చెప్పేటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి మరి ఆ విజ్ఞత ఉంది. ఖచ్చితంగా ఇతర నాయకుల కంటే మీరు ఓటు ఎవరికి వేయాల్సిందే. ఆ ఓటు వేసే ముందు తప్పకుండా మీరు ఆలోచన చేయాలని నేను వినయపూర్వకంగా కోరుతా ఉన్నా. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి నాయకులు మనకు అందుబాటులో ఉండరు. ఎన్నికలు వస్తే కనబడతారు, ఇలా డబ్బులు ఖర్చు పెడతారు, మళ్లీ వెళ్లిపోతారు. కానీ కొప్పుల ఈశ్వరన్న మీ మధ్యనే ఉంటాడు, మీకోసం పనిచేస్తాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఏదన్నా ఆపద ఉంటే అక్కడనే ఉంటాడు. మరి ఇటువంటి నాయకులను మీరు ప్రోత్సహించినట్టయితే నిజంగా ప్రజలకు మేలు జరుగుతుంది. వాళ్ళ అవసరం కోసం పోటీ చేస్తారు, వాళ్ళ అక్కర కోసం, వాళ్ళ ఆస్తుల రక్షణ కోసం, వాళ్ళ కంపెనీల రక్షణ కోసం ఏ పార్టీలోనైనా ఉంటారు, ఎక్కడైనా పోటీ చేస్తారు. వాళ్ళకు అల్టిమేట్ గా కావాల్సింది మరి అధికారమే. అధికారం లేకుంటే ఉండలేరు. అందుకే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఉంటారు, బీజేపీ పార్టీలో వాళ్ళే ఉంటారు. కాబట్టి అధికారమే ముఖ్యం వాళ్ళకు. దయచేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా గెలిచినటువంటి నాయకులు మీ పట్ల ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారో మీరు ఇప్పటికే చూసిండ్రు. మరి ఇప్పటిదాకా బాల్క సుమన్ గారు ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు వెచ్చించిన అవన్నీ రద్దు చేసి మరి అవి ప్రజల కోసం తెచ్చినటువంటి పనులు. నిజంగా వీళ్ళకు నిజాయితీ ఉంటే వాటిని కాపాడి పూర్తి చేసి ప్రజలకు అందించాల్సింది పోయి వాటిని రద్దు చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇంకా నేను సమయం తీసుకోకుండా మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి సహకారం తప్పకుండా నా పైన ఉంచి ఈ రానున్నటువంటి ఎన్నికలలో కారు గుర్తుపైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని వినయపూర్వకంగా, హృదయపూర్వకంగా మా చెన్నూరు ప్రజలను కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ, ఇంత ఎండలో కూడా ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.